ఆనందంగా అనిపిస్తుందో చూసుకోండి. జై శ్రీ వెంకటేశ. జై శ్రీ. ఆ
వాసుదేవ్ తల్లి వాసుదేవ్. యాహ్! ఎక్కడున్నాం నాన్న? నెక్స్ట్ మంత్‌కి వెళ్ళాలి. అంతే గదు? ఆ! అమ్మ 5 మినిట్స్‌లో రీచ్ అవుతానమ్మా. డ్రైవ్‌లో ఉన్నాను. ఓహ్! వీడియో ఆన్ అట్లాగే చేస్తాను. తల్లి. అట్లాగే తల్లి. ట్రాఫిక్ ఎక్కువుంది. రీచ్ అవ్వలేకపోయాను ఆన్ టైమ్‌కి. ఏం పర్వాలేదు. ఏం పర్వాలేదు. మెల్లగా రా, మెల్లగా రా. ఎక్కడున్నామా సంకీర్తన ఎక్కడున్నాం మనం? కొత్త సంకీర్తన మొదలుపెట్టాలా? అవునమ్మగారు. ఓహ్! నమస్తే. రైట్. నమస్తే బంగారం. ఎలా ఉందమ్మగారు మీకు? హ్మ్. బ్రహ్మాండంగా ఉంది. దట్స్ వెరీ గుడ్ అండి. మనకు బాగోలేదని లెక్కేం లేదు రాములు. ఓకే. ఆ! అదేదో ప్రొసీజర్ చేద్దాం అన్నారు. చేసేసుకుందాం అంతే అయిపోయింది. మళ్ళా డాక్టర్ బాబు మళ్ళా నేను చెప్పానా మీరు వినలేదంటాడు. వింటే అయిపోద్ది గదా! మరి అంతే గదా! వాసుదేవుడి రూపంలో ఉన్న డాక్టరు చెప్పినట్టే గదు. వినేద్దాం. హ్మ్. మన ఊరు గాని ఊరయ్యే. అవును. ఏవండీ? డాక్టర్ గారు ఉన్నారు. ఏదో చెప్తున్నారాయన. మనం ఫిజికల్‌గా సఫర్ అవుతున్నాము. ఏమి? అదేదో రూల్ ఔట్ చేయాలంటున్నారు. రూల్ ఔట్ చేయండి అని చెప్పా. నేనేం చెప్పను? హ్మ్. ఆ! పోన్లేండి అమ్మగారు. పీస్ ఆఫ్ మైండ్ కదా అది. అంటే రూల్ ఔట్ అవును. చేసేసి నాకంటే పీస్ ఆఫ్ మైండ్ ఆళ్ళకుంటది తల్లి. అందుకని చేయించుకోవటం. ఆ! తల్లి. సో, సంకీర్తన రాసుకోవాలి మనం అయితే ఇప్పుడు. అంతేనా? మీరు అంతే హ్యాపీగా అమ్మగారు. ఆ! ఉంటేనే మేము హ్యాపీగా ఉంటాం అమ్మగారు. ఏవండండి? ఏవండండి? మీరు హ్యాపీగా ఉంటేనే మేము హ్యాపీ అండి. మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం బాబు గారు. ఏదో ఫిజికల్‌గా ఏదో వస్తా ఉంటాయా? పెద్ద భయపడక్కర్లే మనమేమి. ఏం భయం లేదు. ఏదన్నా వస్తే ఇంకొకళ్ళకి ప్రాబ్లమ్ గాని మనకేం ప్రాబ్లము? తాతగారిని అడిగారు. తాతగారు ఇప్పుడు ఇక్కడికి మనం చచ్చిపోయామనుకోండి ఏమైద్ది అని. ఏమవ్వదు బాబు గారు. మనకేమవ్వదు. పాపం అక్కడ ఉన్న వాళ్ళకి కష్టం అని చెప్పారు. ఎళ్ళిపోయినోడికి ఏం కష్టం తల్లి. ఆ చుట్టుపక్కలోడు కదా గందరగోళం చేయాలి. అదంతా పాపం ప్రిపరేషన్. ఆ! కాబట్టి ఎందుకు మీకంత అంత భయం ఎందుకు? అదే అది కూడా చాలా శుభకార్యమే. పుట్టడం ఎంత శుభమో, వెళ్ళిపోవడం కూడా అంతే శుభం తల్లి. ఆ! యోగిక్ పాత్ మీదకొచ్చారు అనంటే అసలు భయపడే ప్రసక్తి లేదు. ఆ! ఇక్కడ ఇంతవరకు నడిపించాడు అంటే ఇక్కడికొచ్చి ఇది వింటున్నారు అనంటే ఆహా! అసలు అది చాలా నెగ్లిజిబుల్ మనకి. అది ఉంది అంతే. ఉంటే ఉండని. కాసేపు బాధపడాలి. ఫిజికల్‌గా కొంచెం బాధపడాలి. ఇంకా కొద్ది రోజులు. అదే బాధ. ఆ! అమ్మా! రైట్. సంకీర్తన రాద్దాం పట్టండి. ఈ రోజంతా రాసే కార్యక్రమం చాలా ఎక్కువుంటది. చేతులు నొప్పి పుడతాయేమో పర్వాలేదు. ఎనర్జీ మాస్టర్ గారు ఇస్తారు రాసేయండి. వేదములే వేదములే నీ నివాసమట. ఓ నిమిషం ఉండు టైం కలిసొస్తది మనకేమైనా మన గూగుల్‌లో పోయి ఒక్కసారి కొట్టండిరా. కొట్టు. వస్తే ఒక షేర్ చేసేయండి. టైం కలిసొస్తది. పాపం రాసి మా సుధీర్ బాబు టక్కన అందుకుంటాడు. అంతా మీరందరూ అదేమంటారు అందరూ ఐటీలు గదా! టిక్ 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 కొట్టేస్తారు. ఆ! ఆ దొరికింది. డబ్బా ముందు పెట్టుకొని మా శిల్పమ్మ అంటది. "అమ్మ డబ్బా పట్టుకెళ్ళిపోదాం అమ్మ" అంటది. ఏమిటా డబ్బా అనుకున్నా మొట్టమొదట. అంటే కంప్యూటర్ అంట. దొరికింది అమ్మగారు. రైట్. షేర్ చేసేయండి. ఓకే. పిల్లలు చూసుకుంటారు. స్క్రీన్ మీద పెట్టుకుంటారో లేకపోతే ఫోన్‌లో చూసుకుంటారో చూసుకోండి. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్‌లో సుధీర్ గారు ఫస్ట్ ఉంటారు. అవును. అవునమ్మా. అదే గదా! ఇంగ్లీష్‌లో పెట్టు. ఓకే. నిదానంగా రాసుకోవచ్చమ్మా. అర్థం ఆ! చేసుకుంటే ఆ! రాసుకోవచ్చు. మెల్లగా రాసుకోండి. ఇంగ్లీష్‌లో కావాల్సితే ఇంగ్లీష్‌లో రాసుకోండి. తెలుగులో కావాల్సితే తెలుగు శృతి పట్టి రాసుకోండి. 2 వెర్షన్స్ దొరికినాయండి. 2 పెడుతున్నాను. ఇంగ్లీషు, తెలుగు. ఇంగ్లీష్‌లో గోవింద. ఇంగ్లీష్‌లో గోవింద కాదా? పోయినట్టు. ఒక నిమిషం. రైట్.
షేర్ చేసేసుకున్నారు తల్లి. వాట్సాప్‌లో పంపించాను అమ్మగారు 2 మరి వర్షన్స్. మరి మీరు చూసుకోవడానికి అవుతదా మరి? మరి ఫోన్‌లోనే గనక మీరు ఇదైతే గనక దొరకదా? చూసుకోవడానికి కుదరదా? చూడండి ఒకసారి. కుదురుతుంది. కుదురుతదమ్మా? ఆ! కుదురుతుందండి. కుదురుతుందమ్మా. యాహ్! సరి మ పని సని ప మరి స. రాగం మధ్యమావతి. తాళం ఆది తాళం. సరి మ పని సని ప మరి స. ఆరోహణ అవరోహణ కావాలంటే సరి మా ప నీ స. సాని పామ రీస. 5 స్వరాలు మాత్రమే ఉంటాయి. సరిగమ పదనిస ఉండవన్నమాట. హరిణి తల్లి, ఎవ్రీథింగ్ హస్ షిఫ్టెడ్. వేదములి. నమస్కారం సారీ అమ్మగారు. తల్లి ఎలా షిఫ్ట్ అయిందా అంతా? ఇంకా లేదమ్మగారు, దాని మీద ఇది చేస్తున్నాం, తిరుగుతున్నా. నేను ఇంకొక 10 నిమిషాలు వీడియో ఆన్ చేసేస్తాను అమ్మగారు ఇంటికి రాగానే. అక్కర్లా నువ్వు మెల్లగరా. నువ్వు ఆయాసపడక, నాకు ఆయాసం వస్తుంది ఇక్కడ. లేదమ్మగారు. రైట్. వేదములి వేదములి. ఇంకొకసారి వినండి. వేదములి వేదములి వినపట్లేదమ్మా? సరిగ్గా లేదమ్మా. కట్ అయితుంది. కట్ అవుతుందా? సౌండ్ లేదా ఏంటి? సౌండ్ అంటే హై పిచ్ వెళ్ళేటప్పుడు వినిపించట్లేదు. వినపట్లేదమ్మా. హై పిచ్ కొంచెం శృతి దూరంగా పెట్టి. వేదములి నివాసమట. వేదములి నివాసమట. విమల నారసింహ. వేదములి నివాసమట. విమల నారసింహ. అది ఓకే. సింపుల్ కీర్తన. పెద్దగా స్వరం తక్కువ ఉంటుంది, సాహిత్యం ఎక్కువ ఉంటుంది. వేదములి నివాసమట. రేమ పని సా నిస నిసా స. వేదములి నీ నివాసమట. విమల నారసింహ. నిరిసని పమ పరిసా. విమల నారసింహ. వెరీ గుడ్. అంతే. వేదములి నీ నివాసమట. విమల నారసింహ. మళ్ళీ వేదములి నివాసమట. విమల నారసింహ.
అంతే. వేదములే వాసమట విమల నారసింహ. గుడ్. మొత్తం లైన్ అదే. ఒకటే లైనా? వేదములే నీ నివాసమట విమల నారసింహ. నాద ప్రియ పని సారి నాద ప్రియ సకల లోకపతి సరి అంతే. నాద ప్రియ సకల లోకపతి. అది పైన ఉంటాయి అన్ని స్వరాలు. ఓకే. నాద ప్రియ సకల లోకపతి నమో నమో మరి సస నమో నమో నరసింహ నరసింహ. ఆ నరసింహ. నమో నమో నరసింహ. నిరిస నిప మరి మరిస నరసింహ. అంతే. ఆ ఒక్కటే ఒక్కటే. రి మరిస అదే. గుడ్. ఆ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. 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 ఆ అది. వే మళ్ళా వే వే మేము పాడే పాటకి వే మీరు మర్చిపోతున్నారమ్మా. అవునమ్మా. వేదములు నీ వాసమట విమల నారసింహ. వేదములు వాసమట విమల నారసింహ. నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ.
నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట, విమల నారసింహ. నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట, విమల నారసింహ. నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట, విమల నారసింహ. విమల నారసింహ. విమల నారసింహ. అది రే సా అన్నమాట. విమల నారసింహ. విమల నారసింహ. అది ఎత్తలే. ఒకసారి ఫస్ట్ స్టాండ్స్ చెప్పుకుందాం ఓకే. ఏమి ఘోర పాతక నిరుహరణ, కుటిల దైత్య దమన, దైత్య కుటిల దైత్య దమన. అదే ఘోర పాతక నిరుహరణ, కుటిల దైత్య దమన. నారాయణ రమాధినాయక, నగధర నరసింహ. నారాయణ రమాధినాయక, నగధర నరసింహ. ఘోర పాతక నిరుహరణ, మప పప పప మప పప అంతే, ఏం లేదు అక్కడ, ఒకేలా పాడుతున్నాం. ఘోర పాతక నిరుహరణ, కుటిల దైత్య దమన. మణిప మణి మణిప మణిప మరిస రిమప, కుటిల దైత్య దమన. నారాయణ ఏమా అమ్మగారు మణిపమ కుటిల దైత్య దమన, మణిప మరిస మరిప మరిస రిమప, కుటిల దైత్య దమన.
నారాయణ రేమ పని సస నారాయణ రమాధినాయక సని సని పమరి అన్నమాట. సని సని పమరి రమాధినాయక నగధర నరసింహ రిపపమ మరిరిస సరీస నగధర నరసింహ. ఓకే, మళ్ళీ లైన్ లైన్ చూడండి, రెండు ఫస్ట్ 2 లైన్స్. ఘోర పాతక నిరుహరణ కుటిల దైత్య దమన నారాయణ రమాధినాయక నగధర నరసింహ. థర్డ్ లైన్. నీ రూపము పనిమ పని సస నీ రూపము అమ్మగారు ఇంత అంతయని అమ్మ శిల్పమ్మ. నిరూపంబు అని ఉంది అమ్మగారు. అవుతుంది, అలా పాడడానికి కుదరదు, అందుకని నీ రూపము అని పాడండి, తప్పులేదు. భూ అనే ఉంటది టెక్స్ట్ లో. నీ భూ అని పాడటం కొంచెం అదొక అందాన్ని తీసుకొస్తుంది. నీ రూపం భూ అన్నప్పుడు రాసినప్పుడు భూ ఉండనివ్వండి, పర్వాలా. పలికినప్పుడు మాత్రం భూ పా అవుతుంది, ము బా ము బా ము అవుతుంది అట్లా. నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు. ఇది పైన పిచ్ అంత వినిపించట్లేదని తగ్గించాను. ఓకే, నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు. అది నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు. అది ఈ రీతి ఏమో వినపడలేదా? వినపడలేదా? స్టేబుల్ గా లేదా? వినపడలే? ఇందాకంతా బాగొచ్చిందమ్మా, సడన్ గా ఈ రీతి అన్న దగ్గర నుంచి పోయింది. మీరు హై పిచ్ తీసుకుంటున్నారు కదమ్మా, అప్పర్ స్వరంకి వెళ్ళేటప్పటికి అది క్యాప్చర్ చేయట్లేదు వాయిస్ ని. అవును అవును. మీరు ముందుకు రాకుండా అక్కడే ఉండి పాడండి అమ్మా, వస్తుంది వస్తుంది. ఓకే ఓకే. ఈ రీతి త్రివిక్రమాకృతి విక్రమాకృతి ఏ చితి నరసింహ. ఈ టెక్నిక్ కిందకే చెప్పుండాల్సిన సౌమ్య తల్లి, అట్టకి స్టడీగా పాడేదాన్ని. ఎలాగెంత కష్టపడుతుందో చెప్పు. మీరు మాత్రం స్టడీగా కూర్చున్నారు. విక్రమాకృతి
ఏ చితి నరసింహ అది మళ్ళా నారా అదే కదా నీ రూపము ఇంత అంతయని నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు ఈ విక్రమాకృతి ఏ చితి నరసింహ ఏ చితి నరసింహ అదే ఏ చితి నరసింహ రాలేమా అమ్మగారు నారాయణ రమా రమాధి అమ్మగారు ధీ అండి అవును ధీ ధీ ఒత్తుంది ధీ ఓకే రమాధినాయక నారాయణ రమాధినాయక నగధర నరసింహ నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు తిప్పకండి అంత ఇంత అని కదా ఇంత అంతయని నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు అదే త్రివిక్రమాకృతి ఏ చితి నరసింహ విక్రమాకృతి ఏ చితి నరసింహ వేదములే నీ నివాసపట విమల నారసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ విమల నారసింహ విమల నారసింహ అది పర్లేదు ఊరికే అలా వింటా ఉండండి మన ఛానల్లో ఆ సంకీర్తనం ఉంది ఊరికే మీరు పని చేసుకుంటూ అంది పనిని పాటులా చేయకుండా పాటలాగా చేసుకోవటానికి సంకీర్తన వింటూ చేసుకోండి అది వచ్చేస్తుంది సింపుల్ కీర్తన మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు ఊరికే దాన్ని అట్లాగా వింటూ ఉంటే కూడా వచ్చే కీర్తన ఇది ఏమా నో నీడ్ టు రికార్డ్ అని అనుకుంటున్నా నేను సో నెక్స్ట్ మంత్రంకి వెళ్దాం చూడండి విల్ రైట్ ది టెక్స్ట్ అదే మనం జస్ట్ రాసేద్దాము తెలుగులో తర్వాత కామెంటరీ చెప్పుకుందామే నెక్స్ట్ మంత్రం ఏంటి ఉతస్యాన సరస్వతి ఘోరా హిరణ్యవర్తని రుద్రగ్ని వష్టిషుష్టుతిం అది ఓకే ఘోరం సౌండ్ అన్నమాట హిరణ్యం అంటే లైట్ ఏమి వష్టి సుష్టుతిం వాటిని స్టేబుల్ గా
స్టేబుల్ గా ఉంచటం అన్నమాట. రైట్? దీన్ని తాత్పర్యం రాద్దాం. కిరణమయములైన కిరణమయములైన అంచులు గలిగి ప్రవర్తించుచున్న సరస్వతి రూపము వృత్రాసురుని అదే కదండి, 7th మంత్రమే కదండి. వృత్రాసురుని వధకై ఏర్పడినది. అట్టి ఘోర రూపము స్తుతిపాత్రమై వసించునుగాక. అమ్మ మళ్ళీ చదువుతాం. శృతినా స్తుతినా అమ్మ? స్తుతించటం. ఆ. మామూలుగా మన వేద సంప్రదాయంలోనే ప్రార్థనని గాని, స్తుతి అని గాని, లేదంటే స్తోత్రం చేయడం అని గాని ఉన్నది. ఓకే, ఆ బైబిల్ బుక్ వాళ్ళు వాడుకుంటారు, దీన్ని మనం వాడుకోవట్లే. ఇవన్నీ మనవే, మన మాటలే. వాళ్ళు వాడుతున్నారు కాబట్టి అదేదో అనుకోమాకండి. మనదే వాళ్ళు వాడుకుంటున్నారు. వాళ్ళవేం మనం వాడం. ఎవరు వాడినా ఆ వేదంలో ఉండేవి వాడాలి. ఇంకొక గతి లేదు ఎవరికి. సో ఇప్పుడు దీన్ని కొంచెం ఎలాబరేట్ చేద్దాం. చూడండి, ముందు చూడండి. కిరణమయములైన అంచులు కలిగి ప్రవర్తించుచున్న సరస్వతి రూపము వృత్రాసురుని వధకై ఏర్పడినది. అట్టి ఘోర రూపము స్తుతి పాత్రమై వసించునుగాక. ఘోర, ఇప్పుడు మంత్రంలో ఉన్న ఘోర అంటే గుర్జర ఘు కాగా ఘ ఉంది చూసారా? ఆ ఘాకి ఇంకో కొమ్ము పెడితే ఘు అయింది. గుర్జర స్వరములను ఘోర అంటే ఘోర ఈజ్ ఈక్వల్ టు గుర్జర స్వనములను పుట్టించునది. గుర్జర స్వనములను పుట్టించునది. ఇది సరస్వతి యొక్క మేఘ రూపము. మేఘరూపమును చీకటి వృత్రుడుగా అవతరించును. మేఘ రూపమున చీకటి వృత్రుడుగా ఆవరించును. ఆవరించును. అది సంధిగా ఉంటే నావరించును, సంధిగా లేకపోతే ఆవరించును, అంతే అర్థమవుతుంది. వాని యందు ప్రవాహముగా సరస్వతి యొక్క జలమూర్తి నిండియుండును. వాని యందు ప్రవాహముగా సరస్వతి యొక్క జలమూర్తి నిండియుండును. ఆమె వెలుగును స్వయం వ్యక్తము చేయుట కొరకై చేసిన మేఘ గర్జనము. ఇచట ఘోరము
అనబడు ఘకారము 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 రేఫధ్వనిగా రేఫధ్వనిగా వర్ణింపబడినది. రేఫధ్వనిగా వర్ణింపబడినది. వృత్రవధ జరిగిన వృత్రవధ జరిగిన వెనుక ఇది ఏ ఘోషము అనబడు. ఎక్కడమ్మా శిల్పమ్మ? కన్ఫ్యూజ్ అయ్యా తల్లి? ఎక్కడ చెప్పమ్మా? వినపట్లేదు అమ్మగారు తల్లి. నాకు కట్ అవుతుంది. నాకు అది అందరికి అలా ఉందో తెలీదు. వాళ్ళకి ఉందమ్మా, మీకందరికి బానే ఉందమ్మా? చూడు తల్లి, ఎక్కడ ఎక్కడ రాసావు తల్లి? మధ్య మధ్యలో కొంచెం కట్ అవుతుందమ్మా. నాకు ఆ. బానే వచ్చిందమ్మా. ఆహా. ఎక్కడ ఇక్కడ చెప్పండి నాకు తల్లి శిల్పమ్మ? ధ్వనిగా ధ్వనిగా వర్ణింపబడినది. వర్ణింపబడినది. తర్వాత వృత్రవధ జరిగిన వెనుక వృత్రవధ జరిగిన వెనుక ఇది ఏ ఘోషము అనబడు. వృత్రవధ జరిగిన వెనుక ఇది ఏ ఘోషము అనబడు గాంధర్వ ధ్వని అగును. గాంధర్వ లేదా గాంధార, అట్లా కూడా తప్పలేదు. గాంధార ధ్వనిగా అగును. అది భూమిని పంటకై ధరించును. భూమిని పంటకై ధరించును కనుక గాంధారమనబడును. మరియు జీవరూపమైన పాడి ఆవును ధరించుటకు ఘోషము అనబడు శబ్దము గొడ్లపాకగా మారినది. ఘోషము అనబడు శబ్దము గొడ్లపాకగా మారినది. నెక్స్ట్ పారా. వృత్రుని చంపునట్టి రూపము హిరణ్యవర్తని. వృత్రుని చంపునట్టి రూపము హిరణ్యవర్తని అనగా కిరణమయములైన రంపపు పళ్ళు గలది. పళ్ళు టీత్, పళ్ళు గలది. ఇది ఏ విద్యుత్తులు అనబడు మెరపు తీగలు. విద్యుత్తు అనబడు మెరపు తీగలు. వృత్రుడు చుట్ట చుట్టుకొని ఉన్న రూపము నుండి చీల్చబడి
వర్తనములుగా అనగా రంపపు వర్తనములుగా అనగా రంపపు పలువరుస రూపమున వ్యక్తమగును. పలువరుస రూపమున వ్యక్తమగును. మానవుని దంతముల వరుసచే వరించుచు మానవుని దంతముల వరుసచే వరించుచు సరస్వతి వాగ్రూపమున అజ్ఞానమును చీల్చి జ్ఞానముగా వ్యాఖ్యానించుచున్నదని అర్థము. వ్యాఖ్యానించుచున్నదని అర్థం. సందేశము. అర్థము సందేశము. ప్రజ్ఞయను స్థితిలో అజ్ఞానమై సందేహము తీరుచున్న స్థితిలో అదియే జ్ఞానమగుచున్నది. జ్ఞానము అజ్ఞానము అనునవి జ్ఞానమునకు రెండు స్థితులని వేద సంప్రదాయము. వాని సమగ్ర రూపము కనుక వెలువడుచున్న చైతన్యమగు సరస్వతి చక్కని స్తుతికి పాత్రమై వసించుచున్నదని భావము. చక్కని స్తుతికి పాత్రమై వసించుచున్నదన్నది భావము. అట్ట ఏమన్నా తెలుస్తుందా? కొంచెం ఏమన్నా ఏం తెలియట్లేదా? కొద్దిగా అనిపించినట్టుగా ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ లో రాయాలి. జస్ట్ 4 లైన్లే. మే ది గోల్డెన్ రేస్ అంటే సా అన్నమాట. అక్కడ రంపం సా లైక్ అన్నమాట. మే ది గోల్డెన్ రేస్ ఎమర్జింగ్ ఫ్రమ్ ది వర్డ్ Saraswati. May the golden rays emerging from the word Saraswati dispel the darkness of ignorance and liberate the utterer from bondages.
అక్కడ గోల్డెన్ అన్న చోట, గోల్డెన్ రేస్ అన్న చోట అది రంపం అంటే సా లైక్ అన్నమాట. అట్లాగే ఇక్కడ ఇగ్నరెన్స్ అన్న చోట సర్కమ్స్క్రిప్షన్ అది వృత్రాసుడు అన్నామే అది. రైట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకున్న ఆ ఈ మంత్రంలో కొంచెం లాబరేట్ గా చూసినప్పుడు ఏమవుతుందంటే, ఈ వర్డ్ కి 2 ఛానల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే థ్రెడ్ ఆఫ్ లైఫ్, ఇంకొకటి థ్రెడ్ ఆఫ్ కాన్షియస్నెస్. The word has two-fold channel. One is the thread of life, the other one is thread of consciousness. So the involuntary flow of the word is also the basis for the flow of the idea and thought. I mean, so the involuntary flow of the word not only brings down the life force, but also brings down the idea as thought. అర్థమవుతుందా? వర్డ్ కిందకి వచ్చింది అని అంటే ఏమొచ్చినట్లు? 2 ఛానల్స్ అని చెప్పుకుంటున్నాం కదా మనం. ఒకటి లైఫ్ వచ్చింది, ఇంకోటి ఏమొచ్చింది? కాన్షియస్ లైఫ్ గా వచ్చింది. కాన్షియస్ ఉంటే కానీ లైఫ్ రాదుగా. మొట్టమొదట మనకు తెలియాల్సింది ఏంటంటే మ్యాటర్, ఫోర్స్, కాన్షియస్నెస్. మ్యాటర్, ఫోర్స్, కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ గురించి మనం తెలుసుకోవాలి అంటే లైఫ్ ఉండాలి. లైఫ్ ఉన్నది అని అంటే మ్యాటర్ ఉండాలి. ఓకే. ఇప్పుడు ఇటు నుంచి చూద్దాం. మ్యాటర్ ఉంది కాబట్టి దాంట్లో లైఫ్ ఉన్నది. లైఫ్ ఉంది కాబట్టి అక్కడ కాన్షియస్ అనేది ఏదో శుద్ధ చైతన్యం దాంట్లో ఉన్నది. అర్థమవుతుందా? ఇలా మనం చూస్తున్నప్పుడు 2 ఏం చూసాం మనం? ఒకటి థ్రెడ్ ఆఫ్ లైఫ్, ఇంకొకటి థ్రెడ్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇవి 2 ఛానల్స్ తో మనం పనిచేస్తున్నాం. ఈ రెండిటితో పనిచేస్తున్నాం. అది ఎట్లా తెలిసింది? వర్డ్ తో తెలిసింది. ఇదంతా మనం ఎలా తెలుసుకుంటాం? అక్షర జ్ఞానంతోనే తెలుసుకుంటాం. అక్షర జ్ఞానం ఒకటే కాదు, విద్యగా మనం తెలుసుకుంటున్నాం. అంటే ఇన్వాలంటరీ ఫ్లో ఆఫ్ ది వర్డ్ ఈస్ ఆల్సో ద బేసిస్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ది ఐడియా అండ్ థాట్. ఓకేనా? అలాగే involutionary flow of the word not only brings down the life force but also brings down the idea as thought. మొట్టమొదటిది ఏంటి? ఐడియా ఇంటూ థాట్. తర్వాత ఏంటి? ఐడియా యాజ్ థాట్. అంటే మొట్టమొదటి ఫోర్స్ చేస్తుంది, తర్వాత కాన్షియస్ చేస్తుంది. అంటే మనం క్రిందికి వస్తున్నప్పుడు ఎలా ఉన్నది, మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అంటే మొట్టమొదటి థాట్ ఎట్లా ఉంది? అక్కడ ఐడియా ఇంటూ థాట్ వచ్చింది. ఇక్కడ ఐడియా యాజ్ థాట్ వచ్చింది. అంటే ఒకటి ఫోర్స్ చేస్తుంది, ఇంకొకటి కాన్షియస్ చేస్తుంది మనలో. ఇది మనకు తెలియబడాలి. అది విద్య. ఇదంతా ఎలా తెలుస్తుంది? ఇలా మనం డీపర్ స్టడీ చేస్తే తెలుస్తుంది. So the word is the source of life and the source of thought. So it is the word through which the two flows emerge. అవి రెండు ఇలా రావటము, లోపలికి వెళ్ళటం అనే ప్రాసెస్ జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే, ఆ ఫ్లోని ఏమంటారంటే అది లైఫ్ యాక్టివిటీ, which is called the life activity. On one side, the flow conducts life activity in us. On the other side, the flow conducts activity of consciousness. అక్కడ అన్నామే థ్రెడ్ ఆఫ్ లైఫ్, థ్రెడ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని. ఇక్కడ ఏం జరుగుతుంది? ద సేమ్ లైఫ్ ఏం చేస్తుంది? ఒక లైఫ్ యాక్టివిటీ జరుగుతుంది. లైఫ్ ఉన్నప్పుడు లైఫ్ యాక్టివిటీ జరగదా? అంతే, లైఫ్ యాక్టివిటీ జరుగుతుంది. ఆ లైఫ్ యాక్టివిటీ కాన్షియస్ లో ఉన్నదని తెలియబడుతుంది. ఫోర్స్ ఇందాక ఫోర్స్ అని చెప్పారు కదమ్మా, లైక్ ఆ ఫోర్స్ లైఫ్ యాక్టివిటీ. ఓకే, లైఫ్ ఆ ఫోర్స్ అంటే లైఫ్ ఫోర్స్ అన్నాం మనం. లైఫ్ అంటలా, లైఫ్ ఫోర్స్ అంటాం. రైట్. సో ద యాక్టివిటీ ఆఫ్ ది కాన్షియస్నెస్ ఇస్ పీరియాడికల్. అంతే కదా? కొద్దిసేపు
మీరుంటున్నారు, కొద్దిసేపు భగవంతుడు ఉంటున్నాడని ఏదో తెలుస్తుంది. ఒకవైపు లైఫ్ యాక్టివిటీ తెలుస్తుంది, ఒకవైపు భగవత్ స్పర్శ కూడా అందుతుంది. సో ఇదేమంటారంటే ఇట్ ఈస్ ది యాక్టివిటీ ఆఫ్ లైఫ్ ఈస్ ఎటర్నల్. ది యాక్టివిటీ ఆఫ్ లైఫ్ ఈస్ ఎటర్నల్ in the sense as life presides, conscious emerges and merges. అంతే కదా, మనకి ఇది పీరియాడికల్ గా తెలుస్తున్నప్పుడు ఏమవుతుంది, మనకు ఆ లైఫ్ మనలో ఉందని కొంత సెన్స్ ఏదో సెన్స్ చేస్తూ ఉంటాం. లైఫ్ యాక్టివిటీ జరుగుతుందని, మనల్ని అది మనల్ని నడిపిస్తుందని ఆ లైఫ్ ప్రిసైడ్స్ అండ్ రిసైడ్స్ సెన్సెస్ ద్వారా తెలుస్తుంది. కాన్షియస్ ఎప్పటికప్పుడు అది మర్జెస్ అండ్ ఎమర్జెస్, లోపలికి వెళ్తూ ఉంటుంది, బయటికి వస్తూ ఉంటుంది. అంతే కదా, నిద్రపోయినప్పుడు లైఫ్ ఉందా? ఉంది. కానీ నువ్వు చేస్తున్నావా? చేయట్లే. వచ్చిన తర్వాత నువ్వు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ కాన్షియస్ ఉండడము ఉండకపోవడం అనేది మనకి స్లీప్, నిద్రపోతున్నప్పుడు మెలుకున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఓహో, బ్రతుకున్నప్పుడు నేను ఏదో బతుకున్నానని తెలుస్తుంది. పడుకున్నప్పుడు నేనున్నానా అంటే క్వశ్చనే, ఎవరు చెప్పలే. అందుకే రోజు మనం మరణించే లేస్తూ ఉన్నాం, రోజు మనం మరణిస్తున్నాం. తెలుసా? తెలియదు. వామ్మో, ఇది తెలిస్తే ఇంకా గుండెపోటు వస్తుంది. అట కూడా ఉంటుందా? ఎస్. సో ఎవ్రీ డే వెన్ వి గో ఇన్ టు స్లీప్ ఇట్ ఈస్ అ డెత్. సో వెన్ వి కమ్ అగైన్ వి కమ్ యాజ్ మ్యాన్. మనం బయటకు వచ్చినప్పుడు గాడ్ డైస్, మనం మరణించినప్పుడు గాడ్ లివ్స్. అలా ఎమర్జెస్ అండ్ మెర్జెస్ అని చెప్తున్నారు. సో వీఆర్ అవేకెండ్ ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ ద స్లీప్ యాజ్ అవేర్నెస్ కదా, ఇట్లా జరుగుతుంది. సో ఈ ఇంపల్సెస్ ఆఫ్ ఐడియాస్ ఫర్దర్ డీటెయిల్ ఇంటూ థాట్స్ అండ్ దేర్ ఫార్ ఇంటూ స్పీచ్ అండ్ యాక్షన్స్. ఇప్పుడు డీటెయిల్స్ అర్థమవుతున్నాయా ఎలా వస్తుందో? మనం వేక్ఫుల్ స్టేట్ లో వచ్చినప్పుడు మనం మన తాలూకు మనం థాట్స్ తో ఉంటున్నాం, దాని తర్వాత మాట్లాడుతూ ఉన్నాం, ఆ మాట్లాడిందని కొంత యాక్షన్ కూడా పెడుతుంది. లైఫ్ యాక్టివిటీ ఇలా నడుస్తుంది. సో అవేకనింగ్ ఇస్ ద ఎమర్జెన్స్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్, బట్ ఈవెన్ బిఫోర్ ఇట్ ఎమర్జెస్ ద లైఫ్ ఫోర్స్ ఎగ్జిస్ట్స్ ఇన్ us. కాబట్టి డ్యూరింగ్ ద స్లీప్ వెన్ కాన్షియస్ ఎమర్జెస్ into its source, the life force is working in us as the pulsating principle or the pulsating activity. సో రెస్పిరేషన్, హార్ట్ బీట్, బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ మనం నిద్రపోతుంటే జరుగుతున్నాయి. అప్పుడు ఎవరు జరిపారు? లేచిన తర్వాత నేను జరుపుతున్నానని అనిపిస్తుంది. పడుకున్నప్పుడు ఎవరు జరుపుతున్నారు? వాడు జరుపుతున్నారు. అందుకని ఇది 2 థ్రెడ్ అని చెప్పారు. 2 రకాలైనటువంటి ఛానల్స్ మనలో నడుస్తున్నాయి అని చెప్పారు. దీన్ని మనం ఇంకా సింపుల్ గా చెప్పుకుంటే ఫస్ట్ నేను, సెకండ్ నేను అని చెప్పుకున్నాం. దాన్ని ఆ 2 ఫోల్డ్ యాక్టివిటీని ప్రతి మానవుడు ఇలా నడుపుతూ ఉంటాడు. దీంట్లో 2 ఆస్పెక్ట్స్ నడుస్తాయి. ఏంటంటే 1 ఆస్పెక్ట్ ఏంటంటే గాడ్ ఈజ్ లైఫ్, ది అదర్ ఆస్పెక్ట్ ఈస్ గాడ్ ఈజ్ కాన్షియస్నెస్. గాడ్ ఈజ్ లైఫ్ ఒక కాన్సెప్ట్, ఇంకొక కాన్సెప్ట్ గాడ్ ఈజ్ కాన్షియస్నెస్. అర్థమైందా? సో దీంట్లో ఏముంది? లైఫ్ ఉంది. ఎప్పుడు లైఫ్ ఉంటుంది? దానిని ఎలా రిప్రజెంట్ చేశారు పెద్దవాళ్ళు? లైఫ్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ సన్. లైఫ్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ సన్. సూర్యుడు రాగానే మనం మేల్కుంటాం కదా. అండ్ కాన్షియస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై హైయర్ ఆస్పెక్ట్ ఆఫ్ మూన్, మనస్. ఆ మనసు ద్వారానే వాడిని పట్టుకుంటున్నాం. ఎందుకని? ఇట్ ఈస్ అ రిఫ్లెక్టింగ్ ప్రిన్సిపల్. దాన్ని ఏమంటాము? సోమ అంటాం, విచ్ ఈస్ కాల్డ్ as సోమ. ఈ ఎమర్జెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఏమవుతుందంటే వి వేక్ ఇన్ ద మార్నింగ్ అండ్ పుట్ బ్యాక్ ఆల్ ద కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఇన్సైడ్. మళ్ళీ పొద్దున్నే లేవడం, మళ్ళీ ఈ ప్యాటర్న్ జరిగేటప్పుడు మనకి పొద్దున్న లేస్తున్నాం మళ్ళీ నిద్రపోతున్నాం అనే ధ్యాసతోనే ఉంటాం తప్ప మనకు అంతకంటే ఫర్దర్ గా తెలియదు. సో ఈ నిద్రపోవడం లేవడంలో ఓహో అప్పుడు వాడుంటున్నాడు,
ఇప్పుడు నేనుంటున్నా. వాడు ఎప్పుడు ఉంటాడు రా అంటే నైట్ ఉంటాడు. ఆ నైట్ ఉంటాడా? డేలో కూడా ఉంటాడు. డేలో ఉండేలాగా తెలుసుకోవడం కోసం మనకి ఈ మొత్తం లిటరేచర్ అంతా. డేలో కూడా వాడు ఉండాలి అనేటువంటి ఆపేక్ష పెట్టడం, దేన్నైతే సరస్వతి అంటున్నామో, జ్ఞానం అంటున్నామో దాన్ని పెట్టుట. దాన్ని పెట్టుట. సో ఆ రిఫ్లెక్టింగ్ ప్రిన్సిపల్ ఏమన్నారు? మూన్ అన్నారు. దాన్ని ఏమన్నారు? సోమ అన్నారు. సోమ ప్రజ్ఞ అని చెప్పారు. తల్లి. సో దట్ ఈస్ నైస్. సో ఇది అన్ని లివింగ్ బీయింగ్స్ లో కూడా ఇలాగే జరుగుతోంది. సో బిఫోర్ లైఫ్ ఎక్స్టర్నలైజెస్ as pulsation, it remains as humming sound. అంటే ఒక లైఫ్ ఫోర్స్ బయటికి రావాలి అని అంటే, బయటికి ఎక్స్ప్రెస్ అవ్వాలి అని అంటే, అది లోపల ఏదో ఒక రకమైన శబ్ద రూపకంగా ఉండాలి. దాన్ని ఏమన్నారు? హమ్మింగ్ సౌండ్ అన్నారు. అది మన లోపల జరిగేటువంటి ఓంకార నాదం. అది ఎక్స్టర్నలైజ్ అయ్యింది కాబట్టి ఓంకారం అని చెప్తున్నాం. లేకపోతే ఎలా తెలుస్తుంది ఓంకారం అని? సో మనకి ఇంకొంచెం లోతుగా చెప్పినప్పుడు ఏమవుతుందనంటే, వెన్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్, దేర్ వాజ్ లైట్. వెన్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి సౌండ్, దేర్ వాజ్ సౌండ్. వాట్ వాజ్ ద సౌండ్? ఇట్స్ ఓం. ఆ ఆమ్ ని చక్కగా ది హమ్మింగ్ సౌండ్, విచ్ ఇస్ ఆల్సో రిఫర్డ్ ఇన్ ద థియాలజీ యాజ్ హిస్సింగ్ సౌండ్. మన తేనె తీగ చేస్తుంది చూడండి అనే శబ్దం. సో వెన్ యు మెడిటేట్ యూ కెన్ లిసన్ టు ద జుమ్ అనే నాదం. ఆ జుమ్ అనే నాదం మీకు వినపడతా ఉంటది అనమాట. అది వినిపించాలి. అందుకనే మనం తుమ్మిదతో పోల్చాడు భగవంతుడు. అవునా? తొలింటి వల్లిగా తుమ్మిది నేర్చుకున్నావా? ఇంకా లేదా? ఇంకా నేర్చుకున్నావా? సరే సరే. తుమ్మిదగా పోలుస్తాడనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ ది హిస్సింగ్ అండ్ హమ్మింగ్ సౌండ్. సో దట్ ఈస్ కాల్డ్ ది నాగ అని చెప్తాం దాన్ని. స్నేక్. అందరూ ఈ స్నేక్ వర్షిప్పర్స్ అందరూ కూడా దే ఆర్ ఆల్ ఆన్ ది టైమ్ ఆస్పెక్ట్. ఈ స్నేక్ దేన్ని రిప్రజెంట్ చేస్తే? బౌండ్లెస్ టైం, ది అన్బౌండెడ్ టైం, ది అన్బౌండెడ్ స్పేస్. దాన్నే ఒక పెద్ద ఆదిశేషుడి మీద విష్ణు మహాశయుడు చక్కగా పడుకొని ఉన్నాడు. శ్రీమన్నారాయణ పడుకున్నాడు. దేని మీద పడుకున్నాడు ఆయన? పెద్ద కాలం మీద, అంటే సర్పం మీద పడుకున్నాడు, నాగ మీద పడుకున్నాడు. ఆ నాగ రిప్రజెంట్స్ ది టైం. ఎక్కడ పడుకున్నాడు ఆయన? ఆ కాలం మీద పడుకున్నాడు. ఆ చోటులో ఆ కాలం మీద పడుకున్నాడు. చోటు ఏం చెప్పగలం? ఏమి చెప్పలేం. కాలము అనంతము, కాబట్టి చోటు అనంతం. సో దీన్ని ఈ కాలాన్ని అందరూ కూడా ఎవరు? ఈ నాగాస్ అనేవాళ్ళు, మాయన్స్ అనేవాళ్ళు, నజారియన్స్ అనేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ పూజ చేశారనమాట. దాన్ని ఏమంటారంటే, నాగా అనేది కోబ్రా. తెలుసుగా మీకు? కోబ్రా. సంస్కృతంలో నాగా అంటారు దాన్ని ఇంగ్లీష్లో అయితే కోబ్రా. వీళ్ళందరూ ఈ నాగుణ్ణి, నాగ సర్పాన్ని కొలుచుకున్నారు యాజ్ ద డిసెండింగ్ అండ్ అసెండింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్. వాడు బౌండ్లెస్ గా ఉన్నవాడు, ఒక బౌండ్, ఒక టైంకి, ఒక కాల స్వరూపంగా, ఒక టైం బౌండెడ్ గా వచ్చాడు కిందికి. భగవానుడు ఎట్లా వస్తాడు? కాలముగా, చోటుగా వస్తాడు. ఈజ్ ద టైమ్ అండ్ స్పేస్. లేకపోతే మనకు ఎలా తెలుస్తుంది కదా? సో ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ది స్నేక్ విత్ 2 heads. 2 ఉండేటువంటి హెడ్స్ తో ఉంటాడు. ఇది కరెస్పాండ్ చేసేది ఏంటంటే, కరెస్పాండింగ్ టు టైమ్స్ ఆఫ్ ఇన్వల్యూషన్ అండ్ ఎవల్యూషన్. ఇది ఈ టైం ని, ఈ స్పేస్ ని కలిగినటువంటి భగవంతుడు మొట్టమొదటిగా మనకు ఆ టైం ని కల్పించినప్పుడు, ఆ టైం మనం ఏమన్నాము? ఇన్వల్యూషన్ అండ్ ఎవల్యూషన్ అని చెప్పాం. దీన్ని న్యూ మూన్ అండ్ ఫుల్ మూన్ అంటున్నాం. ది అసెండింగ్ సోలీ లూనార్ లైట్ అండ్ ది అసెండింగ్ లైట్ అండ్ ది డిసెండింగ్ లైట్. ఓకే, దీన్ని ఏమంటాము? ఇలా చేయటం వల్ల దే క్యారీడ్
ద నాలెడ్జ్ ఆఫ్ టైం సైకిల్. ఈ ఈ టైం అయితే ఎప్పుడైతే వచ్చిందో టైం తాలూకు నాలెడ్జ్ కూడా అలాగే వచ్చింది. ఎందుకంటే స్పేస్ ఉంది కదా, స్పేస్ ఉన్న చోట ఆటోమేటిక్ గా ఆ టైం తాలూకు క్యాలిక్యులేషన్ నాలెడ్జ్ మీద నడిచిందిగా. ఆ నాలెడ్జ్ మీద నడిచినటువంటి ఆ టైం సైకిల్ ని ఈ నాలెడ్జ్ క్యాలిక్యులేట్ చేయడం మొదలుపెట్టింది. సో దే ప్రొడ్యూస్డ్ మెనీ ఇనిషియేట్స్ ఇన్ ది ఈస్ట్ అండ్ వెస్ట్. ఇలాగా మనకు ఒక లైఫ్ ని, ఒక కాన్షియస్ ని గురించి తెలియవచ్చింది. అర్థమవుతుందా? సో నెక్స్ట్ క్లాస్ లో మనం ది బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. అంటే కొంచెం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం మళ్ళీ దాన్ని మీరు ఏమైనా కాంటెంప్లేట్ చేసి ఇంకోసారి చదువుకుంటారేమో నా ఆశ. అదే అంటే డీటెయిల్స్ ఇస్తుంది అనమాట మీకు ఆ చిన్న మంత్రానికి ఆ డీటెయిల్స్ ని తీసుకొస్తున్నాను. అంటే ఎక్కడ స్టార్ట్ అయింది అది, అంటే ఆ లైఫ్ ను, కాన్షియస్ ని మనం కనుక వాడుతూ వచ్చామంటే ఆ స్పేస్ టైము మనకు ఈ లైఫ్ ఉండడం వల్ల తెలిసింది. ఈ లైఫ్ దేని వల్ల వచ్చింది? శుద్ధ చైతన్యం, కాన్షియస్ వల్ల వచ్చింది. ఆ ఆ ఆ భేదం తెలియాలి అంటే మనం లైఫ్ లోకి రావాలి. అది ఎలా పుట్టింది? మనం పొద్దున్న లేస్తుంటే, నిద్రపోతా ఉంటే అది మనలో ఉంది. పగలు లేచిన తర్వాత నిద్ర లేచాను అని చెప్తుంది. నిద్రపోయినట్టు చెప్తున్నావా? చెప్పండి. ఎందుకు చెప్పట్లేదు? అక్కడ కాన్షియస్ ఉంది, నువ్వు లేచినప్పుడు లైఫ్. సో ఈ లైఫ్ కాన్షియస్ లోకి మెర్జ్ కావాలి. ఈజ్ ది మెర్జింగ్ అండ్ ఎమర్జింగ్ పాయింట్. వీటిని ఎట్లా తెలుసుకుంటున్నాం? కొన్ని క్యాలిక్యులేషన్స్ చేస్తాం. ఆ క్యాలిక్యులేషన్స్ ఏంటి? చక్కగా గాడ్ కాన్సెప్ట్ అనేది, లైఫ్ కాన్సెప్ట్ అనేది అనుకున్నాం కదా ఇందాక. ది గాడ్ యాజ్ లైఫ్, గాడ్ ఈజ్ లైఫ్, అండ్ ది అదర్ వన్ ఇస్ గాడ్ యాజ్ కాన్షియస్నెస్. దాని ద్వారా మనం పట్టుకోవడానికి ట్రై చేసాం. అది ఎలా వచ్చింది? టైం మళ్ళా నాలెడ్జ్ గురించి చెప్పింది. మళ్ళా నాలెడ్జ్ టైం గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. సో ఇవి రెండు వైస్ వెర్సాగా ఎమర్జింగ్ అండ్ మెర్జింగ్ ప్రాసెస్ లో ఇది మనకు వచ్చింది. లేకపోతే ఏం తెలియదు. సో దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటో నెక్స్ట్ క్లాస్ చెప్పుకుంటాం. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే ఆటోమేటిక్ గా మీకే తెలిసిపోవాలి. బియాండ్ దిస్ యాక్టివిటీ ఆఫ్ కాన్షియస్నెస్, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఏంటి? బియాండ్ ది యాక్టివిటీ ఆఫ్ కాన్షియస్నెస్ there is an activity of life which is understood as our continuing to be life while in a wakeful and sleepful states. ఆ బ్యాక్గ్రౌండ్ పని చేస్తుంది కాబట్టి మనకు ఇన్ని తెలుస్తున్నాయి. సో వీటన్నిటిని ఏవైతే తెలుస్తూ ఉన్నాయో వీటన్నిటిని పట్టుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఎంత నాలెడ్జ్ ని పట్టుకుని దేనికి ఎటు వెళ్ళాలి? ఆ నాలెడ్జ్ దగ్గరికి వెళ్ళాలి. సో మనకున్న ఈ ఈ అర్థంలో మనకు సరస్వతి ఏం చేస్తుంది? కొంచెం అంటే అజ్ఞానమే ఉండడం లేదు అక్కడ, జ్ఞానంతో నింపుతూ ఉంటే తెలుస్తోంది అనమాట. అజ్ఞానం పోతుంది. మనం అజ్ఞానంతోనే ఉన్నాం అనుకోండి, ఈ జ్ఞానం లేదనిపిస్తుంది. కానీ జ్ఞానానికి ఉండేటువంటి రెండు స్థితులు ఏంటి? ఒకటి అజ్ఞానము, ఇంకొకటి జ్ఞానం. అది లైఫ్ ఏమో అజ్ఞానము, జ్ఞానమేమో కాన్షియస్నెస్ అన్నట్టుగా. దీన్ని మనం కాంప్రిహెండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని మనం కామెంటరీగా చెప్పుకుంటాం, అంటే ఎలాబరేట్ గా చెప్పుకుంటాం చిన్నగా. ఓహో ఇది ఎక్కడి నుంచి ఎలా 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 వచ్చింది అని. ఏమి ఆ బ్యాక్గ్రౌండ్ గురించి నెక్స్ట్ మనం ఒక 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 ప్రిన్సిపల్, అంటే ఒక కాన్షియస్ ప్రిన్సిపల్ అనేది ఒకటి ఉన్నది. దాన్ని కంటిన్యూస్ గా మనం దాంట్లో లివ్ చేయడం అనేది చేస్తూ ఉంటే అవేర్నెస్ పుడుతుంది. ఆ అవేర్నెస్ తో మనం అంటే ఆ జ్ఞానంతో మనం ఇదంతా తెలుసుకుంటాం అన్నమాట. ఆ జ్ఞానం ఎలా ఉండాలో ఒక 2 లైన్స్ మంత్రం మనకి చెప్పేసి, ఇవి స్పష్టంగా ఇట్లా చదువుకుంటే తప్ప తెలియదయ్యా అని చెప్తుంది. తెలుగులో చాలా చిన్నగా చెప్పుకున్నాము.
ఇంగ్లీష్‌లో కొంచెం ఎలాబొరేట్‌గా చెప్పుకుంటాం. అన్ని మంత్రములు అంతే ఇంకా మీకు. అలా నడిచిపోతూ ఉంటాయి. ఓకేనా? ఏ తల్లి? సరే. నెక్స్ట్ క్లాస్‌లో చెప్పుకుందాం. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అమ్మ ఇది వెరీ జనరిక్ క్వెషన్ అమ్మా ఒకటి. పర్లేదు. ఆహ్, సూర్యుడు అనేది మనకి ఇప్పుడు లైఫ్ స్టార్టింగ్ పాయింట్ అట్లా చూస్తాం కదా! మనం. అట్లా జస్ట్ ఐయామ్ క్యూరియస్ చంద్రుడుని ఎలా చూడాలి? మైండ్‌గా చూడాలి. మైండ్. ఆ! సూర్యుడు రిప్రజెంట్స్ ది కాన్షియస్‌నెస్ అంటే ఆత్మ. చంద్రుడు మనస్సు. ఆ మూన్ ఫేజెస్ ఎట్లా నడుస్తూ ఉంటాయో, ఆ 16 కళలతో వచ్చేటువంటి మైండ్ మూన్ ఎలా ఉంటదో, మన మైండ్ కూడా అట్లనే పనిచేస్తది. కాన్షియస్ ఏంటి? మీరు నిద్ర లేచిన వెంటనే, మీరు ఎట్లా ఉంటారు? లైఫ్ ఫోర్స్ వచ్చేస్తుంది. నిద్రపోయినప్పుడు కాన్షియస్ ఉంటుంది. సూర్యుడు గనక ఉదయిస్తే తప్ప మీకు తెలీదు. మీరు మీరు లేవాలని. ఆయన వస్తున్న వెంటనే మీరు లేచిపోతారు. ఆ! ఆ సూర్యుడిని కాన్షియస్ అంటాం. ఆత్మ అంటాం. ఏమి? ఆ కాన్షియస్‌ని పట్టుకోవడానికి మళ్ళా ఆ కాన్షియస్‌నే ఉపయోగించుకోవాలి. సూర్యుడి గురించి చదువుకోవాలంటే ఎక్కడ చదువుకోవాలి? ఆ సూర్యుని యొక్క వెలుగులోంచే చదువుకోవాలి. లేతే రాదు కదా! అలాగా. ఆ మూన్ తాలూకు ఫేజెస్‌ని మనం గమనిస్తూ మన మైండ్‌ని చాలా జాగ్రత్తగా ట్యూన్ చేసుకుంటే ఫుల్ మూన్ అవుతుంది. తగ్గుతూ, ఎక్కుతూ ఉంటది చూడండి. ఆ తగ్గుతూ, ఎక్కుతూ ఉన్నప్పుడు మన మన లోపల మనస్సు అలాగే పనిచేస్తా ఉంటది. ఆహ్, ఆ! అలా పని చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతది మీకు తెలియకుండానే ఒకసారి మంచి మూడ్‌లో ఉంటారు ఫుల్ మూన్ అయితే. ఆ! లేదనుకోండి అమావాస్య అనుకోండి డౌన్‌గుంటారు. అట్లా కొంతమంది పిచ్చి వాళ్ళకి అమావాస్య రోజు ఎక్కువవుతది. ఎందుకంటే ఫుల్ డౌన్ అయిపోతారనమాట వాళ్ళు. సో, ఆ మూన్ ఫేజెస్ మీదే మన మైండ్ నడుస్తూ ఉంటది కాబట్టి, మనం ఎప్పుడు గూడా పౌర్ణమి రోజున ధ్యానం చేస్తూ ఉంటాం. ఆ ఫుల్ మూన్ అట్లాగే ఎప్పుడూ అలాగే ఉండేటట్టుగా ఒక మంచి సాధన. ఆ మూన్ స్థితుల్లాగా మన మైండ్ ఉండకుండా, ఎప్పుడూ పూర్ణంగా ఉండేట్టుగా దాన్ని ఎక్కువ భావన చేస్తూ ఉంటాం. సో, మనకు సూర్యుడెప్పుడూ ఆత్మకారకుడునాన్న. మనల్ని లేపేవాడు. సో, ప్రొద్దున్నే లేవంగానే మనం సూర్యుడిని చూడాలి అని అనుకుంటాం. కాదు. కాదు. మీరు లేచిన తర్వాత సూర్యుడిని చూస్తారు. మీరు లేచిన తర్వాత సూర్యుడిని చూస్తున్నారు కానీ, మీరు సూర్యుడిని చూడాలని లేవరు. మీరు లేచిన వెంటనే సూర్యుడు కనపడుతున్నాడు. ఎందుకని? మీరు లేవలా. మీ లోపల ఉన్న సూర్యుడు లేచాడు. మీ లోపల ఉన్న కాన్షియస్ లేచింది. మీరు లేవలే. మీరు పడుకోవాలంటే కూడా పడుకోలేరు తెలుసా? అది కూడా మీ వల్ల గాదు. మీరు కావాలంటే బ్రీత్ చేయలేరు. అది కూడా తెలుసా? ఆ! ఇవేమీ జేయం గానీ ఎంత ఒళ్ళు పొగరో, ఎంత అహంకారమో. ఆ! ఓవర్ అభిమానము, దురభిమానము. ఆ! విపరీతమైన అహంకారం. హ్మ్. ఈ మూడింటిదే మనం చూసుకుంటే బోలెడంత అహంకారం పడిపోద్ది. నువ్వు లేవాలంటే లేవలేవు. ఒకటి. ఏవండీ? నువ్వు బ్రీత్ చేయాలంటే చేయలేవు. 2 నువ్వు పడుకోవాలంటే కూడా పడుకోలేవు. 3 ఇవంతా చక్కటి ప్రజ్ఞలు. ఆ తాలూకు దేవతా శక్తులు మన లోపల పనిచేస్తూ ఈ సృష్టిని ఎన్నో ఎంతో చక్కగా నడిపిస్తున్నారు. మనం ఎన్ని దుర్మార్గాలు చేసినా. ఈ దేహాన్ని రకరకాలుగా వాడేస్తాం. అయినా గూడా ఎంత దయ్యం ఆయనకి. 2 కళ్ళిచ్చాడు. ఒక కన్ను పోతే ఒక కన్నన్నా ఉంటదండి ఈయనకి. 2 కాళ్ళిచ్చాడు. ఒక కాలు పోతే ఇంకొక కాలుతోని నడుస్తాడు. ఎంత దయ ఉండకపోతేనండి. ఆ! 2 నాలుకలు ఇవ్వలా. ఎందుకనంటే టూ మచ్ తిని సస్తాడని. వాడు చచ్చిపోతే మళ్ళీ ఉండే వాడు ఆడాల్సిన డ్రామా అంతా ఆడడానికి వీలు గాదు. అవునా గదా! మరి
ఆయన ఒక డ్రామా ఆడాలా మనతో పాటు, మనకి ఎన్ని క్యారెక్టర్లు ఇచ్చాడు, ఎన్ని మంచి డైలాగులు ఇచ్చాడు, పిచ్చి డైలాగులు అన్ని మాట్లాడుతున్నారు. ఈ డైలాగ్ మాట్లాడరా అంటే వేరే డైలాగ్ మాట్లాడతాం. మరి ఇంత దుర్మార్గ పనులు చేస్తా ఉంటే మరి 4 2 ఇస్తే ఓటు వేయాలి. ఒక నాలుగుతో పులిహోర, ఒక నాలుగుతో దద్దోజనం తింటూ ఉంటాం. వదిలేస్తాం. అదే కాదు, అంత దుర్మార్గులు, మనిషి అంత దుర్మార్గుడు. అందుకని వాడు చక్కగా ఇచ్చాడు, ఏది ఎక్కడ ఎంత ఇవ్వాలో అట్టిచ్చాడు. ధృతరాష్ట్రుడు 2 కళ్ళతో చూపించాడు కదా విశ్వరూపాన్ని. 2 కళ్ళతో ఇలా చూడలేక వద్దులే నాయన నాకు అసలు కళ్ళే వద్దన్నాడు. దుర్మార్గుడు గంటగా అనిపిస్తుంది మరి కదా. నా కళ్ళు ఎన్ని వేల కళ్ళు ఇస్తే నిన్ను చూడటానికి సరిపోతాయా అని అడగాల్సింది వాడు. ఏమన్నాడు? వద్దులే నాయన ఇది ఉపసంహరించు, నా వల్ల కాదులే అన్నాడు. దుర్మార్గుడు చూడలేదు కదా, చూడలేడు వెలుగు. సో ఇట్ ఈస్ ది కాన్షియస్. మీరు ప్రొద్దున్నే లేస్తున్నారు అని అంటే మీలో సూర్యుడు ఉదయిస్తున్నాడు. మీరు సూర్యోదయాన్ని చూడటంలే. ఇప్పుడు మేలుకొల్పు ఎవరికి పాడుతున్నారు? స్వామికి ఉండి అక్కడ పాటలు. ఇట్ ఈస్ సింబాలిక్, సేయింగ్ దట్ యూ హ్యావ్ రోజ్ విత్ ది కాన్షియస్. మీరు లేగవల మీ లోపల కాన్షియస్ లేచింది కాబట్టి సూర్యోదయాన్ని చూస్తున్నాం. ఈ సూర్యోదయం ఎవరికి? నిద్ర లేచిన వాడికి. ఎవడైతే లేచాడో ఆ కాన్షియస్ లో వాడిది అది. పర్మనెంట్ గా పడుకున్నాడు అనుకోండి, ఆడికేమో సూర్యోదయం, ఏక సూర్యోదయం లేదు, ఏం లేదు. సో ఇప్పుడు ఆయనకి మేలుకొలుపులు పాడుతున్నాము అని అంటే అర్థం ఏంటంటే, అంటే మేలుకున్న తర్వాత మళ్ళీ ఆ కాన్షియస్ లో ఉండరా అబ్బాయా అని చెప్తున్నాడు. అంతేగాని ఆయనకి నేను మేలుకొలుపు పాడాను, అన్నమయ్య వంశీకులు ఇది పాడారు, మేలుకొలుపులు పాడారు, ఈ కథ కాదు. ఇట్ ఈస్ సింబాలిక్. నువ్వు మేల్కాంచిన తర్వాత ఎక్కడ ఉంటావు? ఆయన యందు మేల్కాంచి ఉండు. అదే కృష్ణుడు గీతలో చెప్పాడు. దేని యందు నువ్వు నిద్రపోతూ ఉంటావో దాంట్లో నేను మేల్కాంచి ఉంటా. దేని యందు నువ్వు మేల్కాంచి ఉంటావో దాంట్లో నేను నిద్రపోతూ ఉంటా అన్నాడు. సో నువ్వు ఇప్పుడు మేల్కున్న తర్వాత ఎట మేల్కోవాలి? ఆయనలోనే మేల్కుంటూ ఉండాలి. అప్పుడు ఇదంతా ఎలా చూడాలి? ఆయనగా చూడాలి. మనం నామరూపాలతో చూస్తున్నాం. వాడంటే పడదు, వీడంటే పడదు, వీడంటే ద్వేషం, వీడంటే గోల. ఎంత గోల ఉంది పొద్దున్న లేస్తే. దీంతోనే మన జీవితం సగం పోయే. అందుకని నీలో మేలుకాంచినటువంటి ఆత్మస్వరూపమైన సూర్యుడికి నమస్కారం పెట్టరా. ఆత్మరక్షానమో, ఆత్మశిక్షానమో, విశ్వకర్తానమో, విశ్వభర్తానమో నమో దేవతా చక్రవర్తి. ఆయన లేచాడు. అప్పుడు మనల్ని కూడా చక్కగా మన లోపల సూర్యుడు ఉదయించాడు. మనం కూడా లేచాం. ఆయనకి ఏం చేయాలి? నమస్కారం పెట్టాలా? అదే 10ంటికి లేస్తే నమస్కారం లేవాలి. పొద్దున్న ఏదో 12 లేచినా కూడా నమస్కారం పెట్టండి తల్లి. నమస్కారం 12ంటికి లేచినా పర్లేదు, బయటకు వచ్చి ఆ సూర్యుడికి నమస్కారం పెట్టండి చాలు. ఆయన చక్కగా ఆరోగ్యం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు కదా తల్లి. గుడ్. నాకు ఆరోగ్యము, సంకల్పం, జ్ఞానము, సంకల్పం ఇస్తాడు. ఆయన సంకల్పమే మన సంకల్పం అవ్వాలి తప్ప మనం అది సంకల్పం అని చెప్పుకోకూడదు. నేను సంకల్పం చేసి నువ్వు చేసిన సంకల్పం తలకాయ. ఆయన మనలో సంకల్పం చేస్తున్నాడు కాబట్టి ఆ సంకల్పం బయటికి వ్యక్తమైతే అవుతుంది ఆ పని, లేకపోతే ఆ పని అవ్వదు. చేస్తా మాట్లాడు కదా. సెలవు మరి. నమస్తే. నమస్కారం. నమస్తే తల్లి. నమస్తే.